జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన. దీనికి మన భారతదేశానికి ఒక లింక్ కూడా ఉండదు. న్యూస్ విన్నాక మీకే అర్థమవుతుంది. ఇంకా అసలు విషయానికి వచ్చా. ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. అయితే హమాస్ ఎదుగుదలకు కారణమే గాజా ప్రజలు. మీకు అర్థమవుతుందా? అసలు హమాస్ అనే తీవ్రవాద సంస్థ ఎదగడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా ప్రజలు. గాజా ప్రజల సహాయ సహకారాలతోనే హమాస్ ఈ స్థాయికి అయితే ఎదిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే గాజా అంటే హమాసు, హమాస్ అంటే గాజా అనే స్థితికి పరిస్థితులు వచ్చేసినాయి. అంటే గాజా ప్రజలు హమాస్ తీవ్రవాదులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందజేశారనమాట. ఇప్పుడు అదే విషయాన్ని, అంటే నేను చెప్పేది కాదు, దానికి ఒక వ్యక్తి ఆ వ్యక్తి మాట్లాడిన మాట ఒక సోర్స్ తోటి, ఒక ఆధారంతో మాట్లాడితే దాన్ని ఇప్పుడు న్యూస్గా మీ ముందుకు తీసుకొచ్చిన. ఇప్పుడు ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్, ఈయన పేరు వచ్చేసి బెజలెల్ స్మోట్రిచ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నా అంటే, ఇప్పుడు అందరూ గాజా ప్రజల గురించి మొసలు కన్నీళ్ళు అయితే కారుతున్నారు. గాజా ప్రజలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి లబో దిబోమంటున్నారు. కానీ హమాస్ను, అంటే హమాస్ తీవ్రవాద సంస్థను నెత్తిన పెట్టుకునేది గాజా ప్రజలే. హమాస్ ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఆ గాజా ప్రజలే. మేము అనేక సార్లు హమాస్ తీవ్రవాదుల మీద దాడులు చేయడానికి గాజాలోకి ప్రవేశించినప్పుడు హమాస్ తీవ్రవాదులను తమ ఇళ్లలో దాచిపెట్టి కాపాడింది ఈ గాజా ప్రజలే. అంతేకాదు, మేము హమాస్ తీవ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మాపై రాళ్ల దాడులు చేసి మమ్మల్ని వెనక్కి పంపించిన ఈ స్టోన్ పెల్టర్స్ కూడా ఈ గాజా ప్రజలే. అంటే నేను మీకు ఈ న్యూస్కు మన దేశానికి కూడా ఒక లింక్ ఒకటి ఉన్నదని చెప్పిన. అది ఏందయ్యా అంటే, ఇదే వర్గానికి సంబంధించిన వాళ్ళే కాశ్మీర్లో ఉన్నారు కదా పెద్ద ఎత్తున, జమ్మూ కాశ్మీర్లో. ఇదే మాదిరా ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులకు వీళ్ళు షెల్టర్ ఇచ్చేది, వాళ్ళకు భోజనం పెట్టేది, వాళ్ళకు గుడ్డలు ఇచ్చేది, వేసుకునేదానికి ఇంటల్లుళ్ళు మాదిరి వాళ్ళ పక్కన పెట్టుకునేది. ఈ మాయన మన వాళ్ళ మీదకి దాడులు చేయాలని చెప్పేసి ఉసిగొలిపేది. పైగా ఏంటంటే మన భారతీయ సైనికులు పోయి వాళ్ళ మీద అటాక్ చేయడానికి, ఎన్కౌంటర్ చేయడానికి పోతే వాళ్ళు పోయి అడ్డపడేది, ఈ భారతీయ సేనల మీద రాళ్ళు వేసేది. చూడండి, సేమ్ టు సేమ్. నువ్వు ఇజ్రాయెల్లో ఉండని, పాలస్తీనాలో ఉండని, జర్మనీలో ఉండని, నీకు అమెరికాలో ఉండని, ఇండియాలో ఉండని, నీకు ప్రపంచంలో ఏ దేశంలో ఉండని, వీళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడైతే ఇదే మారి జరుగుతుంది, ఇదే మారి చేస్తారు. అంతే. ప్రమాదం, మహాప్రమాదం. ఇకపోతే ఈ గాజా ప్రజల అండదండలతోనే హమాస్ ఈ స్థాయిలో తన నేర సామ్రాజ్యాన్ని అయితే విస్తరించగలిగింది. ఇప్పుడు కూడా దక్షిణ గాజాలోని ఉన్నటువంటి శిబిరాలలో తలదాచుకున్నటువంటి ఈ గాజా ప్రజలు తమ మధ్యలోనే ఈ హమాస్ తీవ్రవాదులను పెట్టుకొని వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు. పైగా ఏంటంటే వాళ్ళ రాకెట్ వ్యవస్థలను, ఈ రాకెట్ లాంచర్లు వేసారంటారు చూడు, ఆ రాకెట్ వ్యవస్థలను తమ శిబిరాలలోనే దాచిపెట్టి ఏర్పాట్లు చేసినారు. ఇంత జరిగినా కూడా ఈ గాజా ప్రజలకైతే బుద్ధి రాలేదు. రాదియా, వాళ్ళు పనిచేసేది వాళ్ళ మతం కోసము. మన మాదిరా మన సెక్యులర్ హిందువులు అయినప్పటికీ సెక్యులర్లు అని చెప్పుకోండి, అంత సన్నాసులు కాదు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ మతాచారాలను వాళ్ళు పాటిస్తారు. తిండికి లేకపోయినా కానీ ఇబ్బంది లే కానీ మతాచారాలను బాగా పాటిస్తారు. కాబట్టి వాళ్ళు ఆడున్నా కూడా కలిసికట్టుగా యూనిటీగా ఉంటారు. మన మాదిరి సన్నాసులు, దద్దమ్మలు, పొరంబోకలు కాదు కదా వాళ్ళు మంచోళ్లే. ఎందుకంటే వాళ్ళ మతాచారాలను వాళ్ళు పాటిస్తారు. కనీసం ఎంత కష్టం వచ్చినా కూడా దేవుణ్ణి ఇంత మాట నిందించే వాళ్ళు ఇంతవరకు ఉండరు. నా చెవులతో నేను వినలా, నా కళ్ళతో నేను చూడలా. నాకు తెలిసి 100% చెప్తున్నా, మీరు కూడా చూసి ఉండరు, మీరు వినుండరు. కనీసం కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయి కనీసం ఇల్లు కూడా లేకుండా పోయి రోడ్డు మీద పడినా కానీ మా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు అంటారు. అదే మనోళ్ళ ఈయన చల్లగా ఉంటే అంతా బాగున్నట్టు. ఈయనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, యాండాడు దేవుడా, కళ్ళు ఆండయ్యా దేవుడికి, గుడ్డి దేవుడికా అంటే ఈడు కోరే గొంతెం కోరికలన్నీ తీర్చి ఈడిని బాగా చూసుకొని, ఈడు పెళ్ళాం పెట్ల బాగుండాలా, ఈడు అమ్మా నాయన బాగుండాలా, ఈడు బిడ్డలు బాగా చదువుకోవాలా, వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు రావాలా, వాళ్ళకి మంచిగా మళ్ళీ మంచి సంబంధాలు, ఇంత కట్నాలు తెచ్చేవాళ్ళు రావాలా, వాళ్ళు కూడా చెప్పిన మాటని ఆ కోడళ్ళు వీళ్ళకి చెప్పిన మాటని వాళ్ళు రావాలా, వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఫారిన్లో సెటిల్ అయ్యి లెచ్చలు పంపించా ఉండాలా, వ్యాపారాలు ఉద్యోగాలు చేసి. ఇవన్నీ చేసే ఏదో వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడో పండగలకో పబ్బాలకో ఎప్పుడో ఒకసారి టూర్ పోయించినట్టు అట్ట గుడికి ఒకసారి పోయిస్తారు, దేవుడికి ఒకసారి అట్ట పోయి అట్ట దానం పెడతారు. లేదు అనకుండా చేయలేదు అనకుండా. అది కూడా దేనికోసం, మళ్ళీ దీనికోసమే మేము బాగుండాలా, మా పిల్లవాళ్ళు బాగుండాలా, అది ఇట్టు ఉండాలా, ఇది ఇట్టు ఉండాలని. కనీసం వీళ్ళ కోరికలు దేవుడు తీర్చడు, వీళ్ళ కోరికలు తీరవు అంటే దేవుడికి దండం పెట్టేవాడు ఒకడు ఉంటాడంటయా? మీరు ఆలోచించండి, మీరు చెప్పండి. కానీ ఆ అవతల మతాలలో ఒకరు వచ్చేసి ఆదివారం అయితే చర్చికి పోతారు, ఒకరు వచ్చేసి శుక్రవారం అయితే మసీదుకి పోతారు. 100% వీళ్ళు
రోజుకి 5 మాటలు నమాజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కనీసం రోజు చేసేవాళ్ళన్నా ఒకసారన్నా చేసేవాళ్ళు ఉంటారు. అదిగా అయిపోయినా కానీ శుక్రవారమైన మసీదుకి పోతారు, ఆ అవతల ఆదివారం అయితే చర్చికి పోతారు. మీరు ఎంతమందిని చూసుంటారు, చదువు కూడా రాదు చాలా మందికి, ఈ సంఖ్యలో బైబిల్ పెట్టుకొని పోతూ ఉంటారు. మన కొంపల్లో ఈయన కొంపల్లో ఉన్నది భగవద్గీత. అసలు ఎంతమంది భగవద్గీత చదువుతారు, అసలు ఎంతమంది వింటారు, అసలు భగవద్గీత గురించి ఏదైనా భగవద్గీతలో సారాంశం ఇట్టుంటుందని చెప్పి బ్రీఫ్గా అయినా కానీ ఎంతమందికి తెలుసు? ఒకసారి ఆలోచించండి. అంటే లోపం ఎవరిది? మనలో లోపం ఉన్నది కాబట్టి మనం అందరి దగ్గర దొబ్బించుకుంటున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఆ లోపాలను సవరించుకుందాము అని నేను చెప్తాంది. అట్లా అయితే ఏం చెప్పేది ఏంటంటే, ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టరు వాళ్లకు, ఎవరికి, గాజాకు సంబంధించిన వాళ్లకు మానవతా సాయం అందించడము అవసరమా? గాజా ప్రజలకు ఇజ్రాయెల్ తిండి పెట్టి పోషించి మళ్ళా వాళ్ళ నుండే తీవ్రవాదులను పెంచి పోషించేలా చేయడం అవసరమా? అందుకే నా దృష్టిలో గాజా ప్రజలకు మానవతా సాయం ఏమీ అవసరం లే. వాళ్లపై ఇజ్రాయెల్ $1 ఖర్చు పెట్టినా కూడా అది దండగ మారి పని అవుతుంది. అందుకే నేను మాత్రం గాజా ప్రజలకు మానవతా సాయం అందించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానంట. ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ మొట్టమొదటిసారి ఒక సాహసోపేతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పాలస్తీనా మీద దాడి చేశారు కదా, గాజా మీద. వాళ్ళని ఏంటంటే ఆ ఇల్లు వాకిలంతా కొంపగూడంతా పోయిన వాళ్ళకు ఈ శరణార్థి శిబిరాలు మాదిరి శిబిరాలను ఏర్పాటు చేసి షెల్టర్ వేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తిండి తిప్పలు అరేంజ్ చేస్తున్నారు. అయితే ఆడుండి కూడా అన్ని సర్వస్వం కోల్పోయి ఆడుండి కూడా ఏంటంటే అది కదా పాములు కదా పగబట్టినట్టు ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ నాశనం చేయాలనే చూస్తారు. ఏది ఇంత పోయినప్పటికి కూడా అదే పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా పాములేను, వాళ్ళ ప్రాణంతో ఉంటే పాములేను, వాళ్ళని మనం కనికరించాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద $1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈయనైతే ఆయనలో ఉన్న, ఆయన మనసులో ఉండే ఆయన భావాలను, వ్యాఖ్యలను నిర్మోహమాటంగా చెప్పినాడు. అది విషయం. అర్థం చేసుకోండి. ఆయన అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకునేంత. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నేను చెప్తానులా, నాకేమిలే న్యూస్ ఉంటుంది, న్యూస్తో పాటు నా అభిప్రాయాలను, వాళ్ళు చెప్పిన మాటలను నేను చెప్తా ఉంటాను. ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా జెన్యూన్గా మన దేశాన్ని, ధర్మాన్ని, మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. అది అంతకుమించి ఇంకేమిలే. నేను నిజాయితీగా నేను మాట్లాడుతాను అనుకుంటే ఆదరించే వాళ్ళు ఉంటారు, ఎవరో కొద్దిగా గొప్ప ఏంటంటే నన్ను వ్యతిరేకించేటోళ్ళు కూడా ఉంటారు. అయినా ఇబ్బంది అలా. ఇప్పుడు అన్ని ఒక పని చేస్తాము అందరూ సపోర్ట్ చేస్తారని ఏముండదు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. పుస్తకబాయ్ ఏదైతే అది అవుతుంది. నేను చెప్పేది, నేను చేసేది అయితే నేను చేసుకుంటా పోతా. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, మన భవిష్యత్తును కాంక్షించే వాళ్ళు ఎవరైతే ఉంటారో నాలాగా మీలాగా వాళ్ళు మనల్ని అందరినీ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను నమ్ముతా ఉండా. అది విషయం. జై శ్రీరామ్.